హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచే షూట్ చేద్దాము అనుకున్నాను, మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను. కానీ ఇంకా వంట అయితే ఏం చేయలేదండి. కారణం అయితే చెప్తాను. ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి, చిన్న సింపుల్ వీడియోనే, పెద్ద లెంత్ అయితే ఏం లేదనమాట. కొంచెం కొంతవరకు అయితే యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, వంట రూమ్ మొన్న క్లీన్ చేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే సర్దేశాను. ఈరోజు కొంచెం నాకు అనుకూలంగా ఇలా అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు బాగా నచ్చింది కిచెన్ అయితే మాత్రం. ఈ విధంగా ఫస్ట్ అన్నపూర్ణదేవి ఇట్లా గోడకు పెట్టినాను కదా, ఇప్పుడు ఇటువైపుకి పెట్టుకున్నాను అనమాట. బాగుంది. ఇప్పుడైతే మాత్రం అది మీతో షేర్ చేశాను. టీ అయితే పెడుతూ ఉన్నాను అనమాట. మార్నింగే టీ పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం పప్పు తాలింపు చేద్దాంలే, షేర్ చేసుకుందాము అనుకున్నాను. కానీ కుదరలేదనమాట. ఎందుకు అంటే ఇంకా మా ఆయనకి బాగలేదండి. మొన్న చెప్తే కూడా వినకుండా మామిడికాయ మండికి అయితే వెళ్ళారని మాత్రమే చెప్పాను. కానీ కాయలు అయితే ఏమి తీసుకొని రాలేదండి ఆ రోజు. ఇంకా బండి అయితే కొంచెం పాడైపోయిందంట. దానివల్ల ఇంకా అది తోసుకుంటూ వచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట. 3 అయిపోయింది. కానీ మరుసటి రోజుకి ఎఫెక్ట్ అయితే బాగా చూపించేసింది మా ఆయనకైతే. ఆ రోజు నేను ముందుగానే చెప్పాను, కానీ వినలేదనమాట. వినకపోవడం వల్ల ఇంత జరిగిందండి. ఇంకా ఆయనకైతే బాగా డిహైడ్రేషన్ అయిపోయింది, జ్వరం వచ్చేసింది, ఒళ్ళంతా పెయిన్స్ అనమాట. ఇంకా నా వల్ల కాదు, నాకు పెరుగన్నం పెట్టేసి అని చెప్పారు. ఇంకా అందుకనేసి నేను ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి మా పాపనైతే కట్ చేయమని చెప్పాను. ఇంకా అదే తినేసామన్నమాట. ఇంకా మా ఆయన బాగుంటేనే అండి ఏదైనా కూడా ఇంట్లో స్పెషల్స్ అయినా ఏదైనా సింపుల్గా అయినా వండుకోవడం మా ఆయనకి బాగుంటేనే వండుకొని తింటామన్నమాట. లేకపోతే ఇంకా అసలు ఏదో ఒకటి తిన్నామన్నట్లుంటుంది. ఇంట్లో ఎవ్వరికి బాగలేకపోయినా ఇంతే అనమాట. కాకపోతే మా ఆయన తినగలిగితే ఏదో ఒకటి అయితే చేసి పెడతాను. కానీ ఆయనే తినలేనప్పుడు ఇంకా ఎందుకులే అనిపించేస్తుంది అనమాట. పిల్లలు ఇంకా మేమే కదా. కొంచెం పెరుగు, పచ్చిమిర్చి కట్ చేసుకొని, కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని అయితే పెరుగన్నం అయితే తినేసాము. ఇంకా ఏం చేయలేదు, అది మీతో ఏం షేర్ చేసుకోలేదు. ఇంకా రాగానే కొద్దిసేపు అయితే అలా పడుకునేసారు మా ఆయన అయితే. మళ్ళీ కొద్దిసేపు తర్వాత హాస్పిటల్కి ఖచ్చితంగా వెళ్ళాలి, ఈ పెయిన్స్ తట్టుకోలేను అని చెప్పారనమాట. సరేలే అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా అక్కడ డోలో అనేసి మనకు పారాసిటమాల్ లాగే ఉంటుంది, కాకపోతే తొందరగా రిలీఫ్ ఇస్తుందంట. అది బాటిల్స్ రూపంలో అయితే ఎక్కిచ్చారండి. చిన్నది అనమాట, ఒక 100 ml ఉంటుంది బాటిల్ అయితే. అది ఎక్కిచ్చారు. మీతో అయితే నేను షేర్ చేసుకోలేదు, ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు మా ఆయనకి ఇష్టం ఉండదన్నమాట అలా వీడియోస్ తీయడము అదంతాను. అందుకని మీతో షేర్ చేసుకోలేదు. ఇంకా వచ్చేసరికి మేము 4:30 అలా అయిపోయింది. ఇంకా వచ్చే దారిలో పూలు ఉంటే ఇంకా అవైతే కొనిచ్చారు మా ఆయన. అంత బాగలేకపోయినా కూడా జాజి పూలు, మల్లెపూలు అయితే ఒక 100 గ్రాములు, 100 గ్రాములు అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా ట్యూషన్ జరుగుతూ ఉంది, నేనైతే పూలు అయితే అల్లుకుంటూ ఉన్నాను. ఇంకా ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకా చూసారు కదా, ఇంకా నేను ప్యాంట్లు అయితే వేశాను. అవి అయిపోయిన తర్వాత మిగతా బట్టలు కూడా ఇంకా వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. అవి కూడా వాష్ అయిపోయాయి, ఆరేసి ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేసేసి ఇంకా మేము తినేసాము. ఇంకా మా ఆయన అయితే మాత్రం ఇడ్లీ తెచ్చుకొని తినమని చెప్పాను. రైస్ తింటే మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది, వద్దు అని చెప్పేశాను. ఇడ్లీ అయితే తెచ్చుకున్నారు మా ఆయన. ఇంకా నేను, మా పాప, మా బాబు మేము కూడా తినేసామన్నమాట. కొంచెం ఊరగాయ ఉంటే వేసుకొని తినేశారు పిల్లలైతే. ఇంకా నేను ఏదో ఒకటి తిన్నానులేండి, అంతగా గుర్తయితే ఏం లేదు నాకు. రాత్రి జరిగిందే నాకు గుర్తు లేదనమాట. తిండి విషయానికి వస్తే అసలు అన్నీ మర్చిపోతాను. మా ఆయనకు బాగాలేకపోతే ఇంకా ఏమీ గుర్తుండదు అనమాట.
అట్లా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా ద్రాక్ష జ్యూస్ అయితే ఇక్కడ మా ఆయనకి చేసిస్తూ ఉన్నాను. మధ్యాహ్నమే జ్యూస్ చేసిస్తాను అని చెప్పేసి కొంచెం నీళ్లు వేడి చేసేసి నానబెట్టేశాను. ఇంకా మా ఆయనేమో లేదు కుదరదు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అన్నారు. సరేలేనేసి అప్పుడు ఇంకా ఇవ్వలేదన్నమాట ఈ జ్యూస్ అయితే. ఇంకా నైటు పడుకొని నిద్రపోతూ ఉన్నారు మా ఆయన. టైం అయితే 10:30 అలా అవుతూ ఉంది. నేను బట్టలు మడతేసి సరేలే కొద్దిసేపు పడుకొని అని చెప్పేసి వదిలేశాను. ఒక నిద్రపోయిన తర్వాత లేపి ఇద్దాంలే అనేసి నేనైతే ఇంకా లేపలేదు ఆయన్ని. ఇదిగోండి 10:30కి అలా ఆ టయాన జ్యూస్ కొట్టి మా ఆయనకైతే ఇచ్చాను. మంచిగా క్యూర్ అయిందండి ఈ జ్యూస్ ఇవ్వడం వల్ల. అంటే డీహైడ్రేషన్ అయినప్పుడు మనము ఇటువంటి జ్యూస్ తాగినామంటే బాడీ అనేది రిలాక్స్ అవుతుందన్నమాట. వేడంతా బయటికి కొట్టేసి కొంచెం ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. బాగుంటుంది. వెంటనే మనకు వేడి తగ్గాలంటే ఈ జ్యూస్ తాగినామనుకోండి చాలా బాగా పనిచేస్తుంది. అలా అందుకనేసి ఇంకా మా ఆయనకైతే ఇక్కడ జ్యూస్ అయితే కొట్టిచ్చేసాను. నేను కూడా ఇంకా లాస్ట్లో పిప్ ఉంటుంది కదా, ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి బాగా చేతులతో నలిపేసి ఇంకా అది నేనైతే తాగేసానండి. వేడి బాగా తగ్గించేస్తుంది. రోజు మనం నైటు నానబెట్టుకొని మార్నింగ్ తాగితే మంచి ఎనర్జీ అనమాట ఇది. వెంటనే నీరసము అంతా పోయి బాగా ఎనర్జెటిక్గా ఉంటుంది. జ్యూసు ఓపిక ఉండాలే కానీ ఇటువంటివన్నీ చేసుకొని తాగొచ్చు అనమాట. కానీ ఓపిక తక్కువ కదా ఇప్పట్లో మాత్రం. ఇంకా అన్నీ అంటే కుదరని పని. పొద్దున్నే ఇంకా నాకైతే టీ తాగే అలవాటు ఉంది. అది తాగితేనే నేను పని చేసుకోగలను అనమాట. కొంచెం మనం గట్టిగా ఖచ్చితంగా తాగాలి అని సంకల్పించుకుంటే తప్ప ఇంకా మనం వేరే దానికైతే ఆప్షన్కి వెళ్ళము. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఎండాకాలం అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు డీహైడ్రేషన్ అలా ఉన్నట్టుగా లేదా వేడి ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటే ఇది తాగినామంటే మనకు కళ్ళు తిరగడము నీరసం అదంతా పోయి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అలా మా ఆయనకైతే కొట్టిచ్చేసి నేను కూడా తాగేసానండి. కొంచెం ఆ పిప్పి అంతా బాగా నలిపేసి అందులో ఉండే జ్యూస్ అంతా తీసి నేను కూడా తాగేసి ఇంకా ఇదిగోండి సామాన్ అంతా సోఫాలో అయితే పెట్టేశాను. ఇంకా బొద్దింకలంతా తిరుగుతూ ఉంటాయి. ఇంకా వంట రూమ్లో పెట్టేస్తే అనేసి ఇంకా నేను అవన్నీ సోఫాలు అయితే సర్దేసి ఇంకా లాస్ట్ పడుకునేటప్పుడైతే ఇదిగోండి ఇంకా ప్యాక్ అయితే వేసుకోవాలి అనుకున్నాను నేను. నైటు బాగా గొల్లలు వచ్చేసాయి. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా ప్యాక్ వేసుకుంటాను నైట్ పూట అనేసి. కానీ ఇది చాలా సింపుల్గా చేసుకుంటే సరిపోతుందండి. కానీ ఇక్కడ ఏంటంటే నాకు నుదుటి పైన చెమటకాయలు వచ్చేసాయి కదా, స్నానం చేసుకునేసరికి అవంతా పగిలిపోయాయి అన్నమాట. పగిలిపోవడం వల్ల ఇక్కడ నేను పసుపు అలోవెరా వేసానన్నమాట ఇందులో. అవి వేయడం వల్ల బాగా మంట వచ్చేసింది ఫేస్ అయితే మాత్రం. మనము వాటిని అసలు రుద్దకుండా అవి పగిలిపోకుండా ఉంటే మంచిగా ఊరికే సాఫ్ట్గా క్లీన్ చేసుకొని మనం అప్లై చేసుకునేటట్టయితే మనకు మంట అలాంటివంతా ఇవి ఉండవు అనమాట. ఇంకా చెమటకాయలు కదా అవి పగలడం వల్ల స్కిన్ అంతా వచ్చేస్తుంది మనకు. అలోవెరా అలా అప్లై చేయగానే మంట వచ్చేస్తుంది అనమాట. ఇంకా పసుపు కూడా మంటే కదా. నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంకా అవన్నీ ఆలోచించకుండా ఒక 1 స్పూను గంధం పొడి కొంచెం పసుపు వేసుకున్నాను. ఎందుకంటే యాంటీబయాటిక్ కదా, గొల్లలు తొందరగా తగ్గిపోతాయి అనేసి. అలోవెరాకు కూడా బాగా తగ్గిపోతాయండి అసలు గొల్లలు అయితే. కాకపోతే మనం ఆ మంటని తట్టుకోవాలన్నమాట. తొందరగా తగ్గిపోతుంది. ఏదైనా గాయం మీద మనము అప్లై చేసినా కానీ తొందరగా తగ్గిపోతుంది అనమాట. అట్లా అనేసి నేనైతే అప్లై చేసుకున్నాను. కానీ కొద్దిసేపు కూడా ఉండలేకపోయానులేండి. బాగా ఆరిన తర్వాత క్లీన్ చేసుకొని పడుకునేసాను అనమాట. కాకపోతే మనకు మంట రాకుండా ఓన్లీ చల్లగా ఉండాలి అంటే రోస్ వాటర్ ఈ గంధ పొడి 2 అప్లై చేసుకున్నామంటే ఫేస్కి చల్లగా ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు అయితే నేను అలా చేశాను. రేపటి నుంచి అయితే కొంచెం రోజ్ వాటర్ గంధం పొడి అయితే మనం అప్లై చేసుకుంటే బాగుంటుందిలే, చల్లగా ఉంటుంది అనేసి నేను అనుకున్నాను అనమాట. ఇది పూసుకోవడం వల్ల నల్ల మచ్చలు అవన్నీ రాకుండా ఉంటాయి. ఉదయానికి మనకి గొల్లలు అనేటివి రాకుండా ఉంటాయండి. అంటే వేడి గొల్లలు వస్తూ ఉంటాయి కదా, ఈ వేడికి ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళకి ఎక్కువగా అట్లా వస్తూ ఉంటాయన్నమాట. అది ఇవాళటి వీడియో అయితే. వీడియో చూసినందుకు
థ్యాంక్ యూ అండి.